హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఓటీటీ రివ్యూ ఆఫ్ ఉప్పు కప్పు రంగు. కీర్తి సురేష్ అండ్ సుహాస్ ప్రధాన పాత్రలో అని ఐవి శశి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఉప్పు కప్పు రంగు. సినిమా కోర్ పాయింట్ ఏంటి అనేది ఆల్రెడీ ట్రైలర్లో చూసాం. ఈ సినిమాకి రైటర్ వచ్చి సినిమా బండి అండ్ శుభం ఫేమ్ వసంత్ అనమాట. ఒక టిపికల్ పాయింట్తో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. అంటే ఒక ఊర్లో ఉన్న శ్మశానం ఫుల్ అయిపోతే కనుక ఆ ఊరి ప్రజలంతా ఏం చేస్తారు అంటే దానికి పరిష్కారంగా కొత్తగా ఎన్నికైన ఊరు పెద్ద అపూర్వ అంటే కీర్తి సురేష్ అలాంటి పరిష్కారం కనిపెట్టింది అనేది ఈ సినిమా కోర్ పాయింట్. సో పెర్ఫార్మెన్సెస్లో కీర్తి సురేష్ని సుహాస్ డామినేట్ చేశాడని చెప్పాలి. ఎందుకంటే సుహాస్ ఇనీషియల్ పోర్షన్స్లో చాలా అమాయకంగా ఇంకా చెప్పాలంటే కొంచెం చిన్నపాటి తెంగరతనం అనేది కనిపిస్తూ ఉంటుంది. బట్ రాను రాను ఆ క్యారెక్టర్ ఎవాల్వ్ అవుతూ వస్తుంది అనమాట. ఒకానొక స్పెసిఫిక్ పాయింట్లో తను ఎమోషనల్గా బస్ట్ అయ్యే ఒక సీక్వెన్స్ ఉంటుంది. అంటే బాబు మోహన్ కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడనమాట రచ్చబండ దగ్గర. ఆ సీక్వెన్స్‌లో సుహాస్ పెర్ఫార్మెన్స్ గాని అంటే అతనేదో బీభత్సంగా ఏడ్చేసి కళ్ళెమ్మట నీళ్లొచ్చేసి ఇదంతా కూడా కాదు. చాలా సింపుల్‌గా అంటే అదొక పెయిన్ అనమాట. ఆ పెయిన్‌ని చాలా ప్రాపర్‌గా ప్రొజెక్ట్ చేసాడు కళ్ళలో. అట్ ద సేమ్ టైమ్ అదే మూమెంట్‌లో ఇంకొక హార్ట్ బ్రేకింగ్ న్యూస్ తెలుస్తది తనకి. ఆ 2 ఎమోషన్స్‌ని ఇక్కడ బ్యాలెన్స్ చేశాడు. సో, ఆ పెర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం ఖచ్చితంగా సుహాస్ ఈ సినిమాలో పైచేయి అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ కీర్తి సురేష్. కీర్తి సురేష్ పెర్ఫార్మెన్స్ కొద్దిగా అంటే బాడీ లాంగ్వేజ్ కైండ్ ఆఫ్ ఉంటుందనమాట. అంటే కీర్తి సురేష్ ఇప్పటిదాకా మోస్ట్‌లీ అంతా కొంచెం క్యూట్‌గా కనిపిస్తనో లేదంటే కొంచెం మోర్ ఆఫ్ సీరియస్ లుక్స్‌తోని అంటే 'మహానటి' సినిమా చూస్తే అంతా ఒక మెచ్యూర్డ్ అంటే ఒక ఇన్నోసెన్స్ నుంచి మెచ్యూరిటీ ప్రదర్శించే ఒక స్టేజ్‌లో వచ్చే ఆర్క్‌లా చూపించారు. మిగిలిన సినిమాలో కొంచెం క్యూట్‌గానో లేదంటే కొంచెం సాఫ్ట్‌గానో చూపించడం జరిగింది. అలాగే 'చిన్ని' అనే మూవీలో తనలోని ఫియర్సీనెస్ చూపించింది. ఈ సినిమాకొచ్చేటప్పటికి ఒక కైండ్ ఆఫ్ ఇన్నోసెన్స్ అట్ ద సేమ్ టైమ్ బేలతనం, కొంచెం కన్‌ఫ్యూజన్ ఇవన్నీ కూడా కలగలిపి చూపించడానికి ప్రయత్నించిందనమాట. సో, ఆ పెర్ఫార్మన్స్ అనేది ఆ స్పెసిఫిక్ యాక్టింగ్ అనేది కొంచెం అక్కడక్కడ 'చార్లీ చాప్లిన్' కైండ్ ఆఫ్ యాక్ట్‌ని గుర్తు చేస్తుంటుంది. అంటే మోర్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్. అది కాళ్ళ దగ్గర నుంచి మొహం దాకా అంతా మోస్ట్‌లీ తను ఊగిపోతూ ఉంటుంది. తను ఒక కైండ్ ఆఫ్ వియర్డ్ ఎక్స్‌ప్రెషన్స్, వియర్డ్ కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా ట్రై చేసింది. సో, అది కంప్లీట్‌గా వర్కౌట్ అవ్వలేదు. బట్ ఒక అంటే ఏవైతే పోర్షన్స్‌కి కావాలో అక్కడ కొంచెం వర్కౌట్ అవ్వలేదండి. ఫర్ ఎగ్జాంపుల్ తను మొదటిసారి ఊరు పెద్ద అయిన తర్వాత రచ్చబండ మీదకొచ్చే ఒక సీక్వెన్స్ ఉంటుందనమాట. అంటే అక్కడ ప్రజల కష్టాలన్నీ విని దానికి ఒక సొల్యూషన్స్ ఏంటి అనేది ఇవ్వాలి. సో, ఆ సీక్వెన్స్‌లో తను చాలా అంటే ఇప్పటిదాకా తను చేసిన పెర్ఫార్మన్సెస్‌లో ఇది లౌడ్ పెర్ఫార్మన్స్ అని చెప్పాలి. లౌడ్ ఇన్ ద సెన్స్ అరవడం అని కాదు. అంటే ఒక కంప్లీట్‌లీ ఓపెన్ అప్ కైండ్ ఆఫ్ పెర్ఫార్మన్స్. సో, ఆ లౌడ్ పెర్ఫార్మన్స్‌లో ఏమైందంటే తను అనుకున్న కామెడీయో లేదంటే పండాల్సిన స్థాయి కామెడీయో అక్కడ పండలేదు. సో, అందువల్ల అది ఒక చిన్న డిస్కనెక్ట్ కైండ్ ఆఫ్ ఇష్యూ ఉంటుందనమాట ఆ పెర్ఫార్మన్స్‌లో. బట్ ఆ క్యారెక్టర్ అలా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళి ఒక స్పెసిఫిక్ ఎమోషనల్ పాయింట్‌లో గాని లేదంటే ఎండింగ్‌కొచ్చేటప్పటికి మాత్రం అది ఒక ప్రాపర్‌గా ఎలివేట్ అవుతూ వస్తుంది. ఈ సినిమాలో ఇంకా చాలా కీ క్యారెక్టర్స్ ఉన్నాయి. 'బాబు మోహన్', 'శత్రు', 'రవితేజ', 'శుభలేఖ సుధాకర్' ఇలా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అంటే కాకపోతే 'బాబు మోహన్' నుంచి ఇంకాస్త కొన్ని ఎక్కువ డైలాగులు ఎక్స్‌పెక్ట్ చేస్తాము. దానికి రీజన్ ఆయన కైండ్ ఆఫ్ వర్క్ చూసుండడం వల్ల. 'బాబు మోహన్' ఈస్ మోర్ ఆఫ్ ఎ డైలాగ్ పర్సన్ గదా! అంటే ఆయన నుంచి వచ్చే డైలాగ్స్ అనేవి చాలా పాపులర్. సో, ఆబ్వియస్‌గా 'బాబు మోహన్' లాంటి ప్రెజెన్స్ ఉన్నప్పుడు అందులోను ఒక ఊరి పెద్ద కైండ్ ఆఫ్ భీమయ్య అనే పాత్ర ప్లే చేశారాయన. ఆయనంత ధీమాగా ఒక కుర్చీలో కూర్చొని ఒక రకమైన పెద్దరికం ప్రదర్శించే టైంలో కొంచెం డైలాగ్స్ కూడా ఉండుంటే ఆ క్యారెక్టర్ ఇంకా బాగా ఎలివేట్ అయ్యేది. 'శత్రు' ఈ సినిమాలో కామెడీ ట్రై చేశారు కొంచెం. అంటే అతన్ని రెగ్యులర్‌గా ఓన్లీ విలన్ కైండ్ ఆఫ్ రోల్స్‌లో చూస్తుంటాం కదా! సో, కొంచెం ఆ ప్యాటర్న్ నుంచి బయటపడడానికి ట్రై చేస్తున్నాడు 'శత్రు.' అంటే మనం 'విజయ్ దేవరకొండ 'ఖుషి' మూవీలో కూడా ఒక బ్రాహ్మణుడి పాత్ర ప్లే చేసి చాలా అంటే ఒక చిన్నపాటి వల్నరబిలిటీ చూపించాడు. ఇందులోకొచ్చేటప్పుడు కంప్లీట్ ఒక ఇన్నోసెన్స్‌తో కూడిన పెద్దరిక కైండ్ ఆఫ్ ఒక రోల్ ప్లే చేశారనమాట. అంటే 'శత్రు' సినిమా అంతా చేశారు. బట్ ఒక లాస్ట్‌లో ఒక సీక్వెన్స్ ఉంది. అంటే 'బాబు మోహన్' ముందు ఒక కుర్చీ ఏసుకొని కూర్చుంటాడనమాట. అంటే యాక్చువల్‌గా తను అక్కడ పవర్‌లెస్ అని తెలుసు. తనని ఎవరు పట్టించుకోవట్లేదని తెలుసు. అట్ ద సేమ్ టైమ్ తనేదో సాధించినట్లుగా కుర్చీ ఏసుకొని కూర్చొని ఇచ్చే ఎక్స్‌ప్రెషన్ అంటే చాలా ప్రాపర్‌గా వర్కౌట్ అయింది ఆ కైండ్ ఆఫ్ సీక్వెన్స్. అలాగే 'శుభలేఖ సుధాకర్' కైండ్ ఆఫ్ యాంటిక్స్ ఉంటాయి. అంటే కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయన్నమాట ఆయనవి. చాలా లిమిటెడ్ సీన్స్ ఉంటాయి. బట్ స్టిల్ అవన్నీ కూడా బాగా ఫన్నీగా పేలాయి. అండ్ 'రవితేజ' అంటే మనం మోస్ట్‌లీ వైరల్లీ సీరీస్‌లో లేదంటే షార్ట్ ఫిల్మ్స్‌లో చూస్తుంటాం కదా! 'రవితేజని.' సో, ఈ సినిమాలో అతను ఒక తింగరోడు అనే క్యారెక్టర్ ప్లే చేశాడు. సో, బేసిక్‌గా అతని కైండ్ ఆఫ్ పెర్ఫార్మన్స్ కొంచెం చాలా సబ్టిల్‌గా ఉంటుందన్నమాట. అంటే దేనికి బీభత్సమైన ఎమోషన్ అనేది లేదంటే విపరీతమైన ఎమోషన్ అనేది చూపించడు. చాలా సింపుల్‌గా, సబ్టిల్‌గా ఉంటది. ఆఖరికి ఆ సబ్టిలిటీ ఎంత బావుంటుందంటే ఒక స్పెసిఫిక్ సీక్వెన్స్‌లో అంటే సుహాస్ క్యారెక్టర్ తల్లి చనిపోయిందనే సీక్వెన్స్‌లో అతను చూపించే సబ్టిలిటీ ఏదైతే ఉంటుందో చాలా అంటే చాలా బ్యూటీ యాడ్ చేసింది ఆ సీన్‌కి. అలాగే రాజేశ్వరి గారు ఈ సినిమాలో ఒక తల్లి పాత్ర పోషించారావిడ. అంటే కొంచెం స్టార్టింగ్‌లో ఆవిడ క్యారెక్టర్ అంతా కూడా కొంచెం మరీ లౌడ్‌గా అనిపిస్తుంటది. అంటే మరీ కొంచెం ఎక్కడో ఓవర్ ద టాప్ అనిపిస్తుంది. బట్ ఒక స్పెసిఫిక్ సీక్వెన్స్‌లో వచ్చే ఒక యాక్టింగ్ గాని, లేదంటే కొడుక్కి కొన్ని జీవిత సత్యాలు చెప్పే ఒక సీక్వెన్స్‌లో గాని ఆవిడ పెర్ఫార్మన్స్, ఆవిడ డైలాగ్ డెలివరీ, ఆవిడ వాయిస్ అనేది ఆ సీన్‌లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అలాగే సీనియర్ ఆర్టిస్ట్ దువ్వాసి మోహన్ కూడా ఈ సినిమాలో కనపడ్డారు. అయితే ఆయనకి
వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పడం అనేది సింక్ అవ్వలేదు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా 'దువ్వాసి మోహన్' వాయిస్ ఎలా ఉంటుంది, ఆ వాయిస్‌కి, ఆ బాడీ లాంగ్వేజ్‌కి ఏ కైండ్ ఆఫ్ సింక్ ఉందో మనం చూస్తూ వచ్చాం గదా! సో, అందువల్ల ఇక్కడ ఎందుకు ఆ వాయిస్ మిస్ మ్యాచ్ అయ్యేటప్పటికి ఆ క్యారెక్టర్‌లో కావాల్సినంత ఫన్ ఉంది. ఆ క్యారెక్టర్ ఒక కైండ్ ఆఫ్ అసలు యాక్చువల్‌గా సినిమాలో చోటు చేసుకున్న చాలా కీలకమైన మలుపులకి వన్ ఆఫ్ ద కీ సెంటర్ ఆ క్యారెక్టర్. స్టిల్ ఆ క్యారెక్టర్ వాయిస్ కొంచెం వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించడం కారణంగా అది ప్రాపర్‌గా వర్కౌట్ అవ్వలేదు. సో, టెక్నికాలిటీస్ విషయానికొస్తే మ్యూజిక్ 'స్పీకర్ అగస్తి'. సో, 'స్పీకర్ అగస్తి' కైండ్ ఆఫ్ అంటే ఒక రెగ్యులర్ ట్యూన్ కాకుండా అంటే బేసిక్‌గా మనం ఈ కైండ్ ఆఫ్ హ్యూమర్ అనుకున్నా, ఇవనుకున్నా గూడా ఒక సిమిలర్ టోన్ లేదంటే కొంచెం సూతింగ్ కైండ్ ఆఫ్ బీజీఎంకెళ్ళిపోతాం గదా! అంటే సూతింగ్ బీజీఎం ఖచ్చితంగా ఉంది. సాంగ్స్ కూడా అలాగే ఉన్నాయి. ఎమోషనల్ సాంగ్స్ కూడా. కొన్ని స్పెసిఫిక్ కామెడీ సీక్వెన్సెస్‌ని గాని, లేదంటే ఆ సందర్భాన్ని గాని ఎలివేట్ చేసిన విధానం అనేది కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. అంటే సౌండింగ్ కూడా డిఫరెంట్‌గా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ 'ఉప్పుకపురం' టైటిల్ సాంగ్ చూసుకున్నా ఆ కైండ్ ఆఫ్ ఆ ప్రొనౌన్సియేషన్ గాని ఇవన్నీ కూడా కాస్త డిఫరెంట్‌గా అనిపించి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఖచ్చితంగా యాడ్ చేసింది. అలాగే సినిమాటోగ్రఫీ వర్క్ కూడా 'దివాకర్ మణి'. సో, ఆయన కూడా చాలా ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. ఎక్కడ కూడా విలేజ్ నేటివిటీ అనేది గాని ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఆయన వర్క్ ఉంటుంది. అలాగే ఆయనకి సపోర్ట్ చేసిన ఆర్ట్ డిపార్ట్‌మెంట్ అండ్ కాస్ట్యూమ్ డిపార్ట్‌మెంట్ కూడా దే ఆల్సో డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఎందుకు అంటే ఎక్కడ కూడా అథెంటిసిటీ లెవెల్స్‌లో ఎక్కడ కూడా దేర్ ఈస్ నో ఇర్రెగ్యులారిటీ. అంటే ఎక్కడ కూడా ఒకటి ఒకటి తక్కువైంది, ఇక్కడేదో చిన్న మిస్ అయింది, అక్కడేదో బాలేదు అని ఎక్కడ ఉండదనమాట. చాలా ప్రాపర్‌గా వర్కౌట్ చేశారు. ఆర్ట్ డైరెక్షన్ అండ్ కాస్ట్యూమ్ డిపార్ట్‌మెంట్ మాత్రం. సో, ఎడిటింగ్ అండ్ కలరింగ్ ఈ సినిమాకి శ్రీజిత్ సారంగ్. సో, శ్రీజిత్ స్పెషాలిటీ ఏంటంటే ఆ కలర్ టోన్ ఇవ్వడంలో ఇదంతా కూడా చాలా టిపికల్ ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉంటాడనమాట. అంటే అతను ఇంతకుముందు వర్క్ చేసిన ఒకే ఒక జీవితంలో కూడా ఆ కైండ్ ఆఫ్ ఒక కలర్ ప్యాటర్న్ ఉంటుంది. అంటే సినిమా మూడ్‌కి తగ్గట్లుగా ఆ కలర్ టోన్ అనేది ఉంటుంది. ఈ సినిమా విషయంలో కూడా శ్రీజిత్ అదే కైండ్ ఆఫ్ కేర్ తీసుకున్నారు. సో, అలాగే రైటర్ వసంత్ ఈ సినిమాలో కొన్ని సోషల్ స్టిగ్మాస్‌ని క్వెషన్ చేశారనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం ఆడవాళ్ళ మీద చిన్న చూపు ఉంటుంది. అంటే వీళ్ళేం చేస్తారులే, వీళ్ళేం చేయగలరులే, వీళ్ళు ఆ మాత్రం దే ఆర్ నాట్ దట్ క్యాపబుల్ అన్నట్లుగా ఒక చిన్న చూపు ఉంటుంది కదా! దాన్ని ఈ సినిమాలో కొంచెం కామెడీగానే చూపించారు. అట్ ద సేమ్ టైమ్ దానికి ఒక ప్రాపర్ ఎలివేషన్ కూడా ఇచ్చుంటారు. అంటే అదేదో బీభత్సం పీక్ ఎలివేషన్‌లా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఊరి పెద్ద ఆడదా అని చెప్పేసి ఒక చిన్న తక్కువ చేసి చూసే ఒక సీక్వెన్స్ ఉంటుంది. సో, అందులో సుహాస్ చెప్పే డైలాగ్ చాలా బావుంటదనమాట. గ్రామ దేవత ఆడదైనప్పుడు ఊరి పెద్ద ఆడదవడంలో తప్పేముంది అని చెప్పేసి. సో, ఈ కైండ్ ఆఫ్ సబ్టిల్ ఎలివేషన్స్ అనేవి సినిమాకి బాగా వర్కౌట్ అయ్యాయి. సో, ఒక రైటర్‌గా వసంత్ ఒక టిపికల్ కాన్సెప్ట్‌ని, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్‌ని చెప్పడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అయితే ఆ స్టోరీని సినిమాగా రెసిప్రొకేట్ చేయడంలో మాత్రం అని తడబడ్డాడు. థింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్లాప్ స్టిక్ కామెడీ అనుకుందాం. సో, స్లాప్ స్టిక్ కామెడీలో థింగ్ ఏంటి? ఆ క్యారెక్టర్స్ అనేవి మనకి అలవాటవ్వాలి. ఓకే. వీడి ఈ తరహా పాత్రధారి, లేదంటే వీడిలా బిహేవ్ చేస్తాడనేది ఎలివేట్ అవ్వాలి మనకి. సో, అది అర్థం కానప్పుడు ఏమవుద్దంటే, ఆ క్యారెక్టర్ చేసే కామెడీ కనెక్ట్ అవ్వలేం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కైండ్ ఆఫ్ కామెడీ అనేది మనం 'ఒంగోలు గిత్త' సినిమాలో ఉంటుంది. సో, అక్కడ తిక్కవారిపాలెం అని చెప్పేసి ఒక ఊరికి అభిమన్యు సింగ్ వెళ్ళినప్పుడు అందరూ తిక్క తిక్క సమాధానాలు చెప్తా ఉంటారు. సో, 1, 2 అంటే ఒక ఫస్ట్ 2 ఇన్‌స్టాన్సెస్ తర్వాత సో, ఆ ఊరేంటి, వాళ్ళ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చి సో, తర్వాత వాళ్ళు ఏం చేసినా నవ్వుకుంటా ఉంటాం. అయితే ఇక్కడేమైందంటే ఊరి యొక్క చరిత్ర ఏంటి అంటే 300 ఏళ్ల క్రితం ఊర్లో పాటించిన పద్ధతులేంటి అంటే ఆ శ్మశానంలోనే ఎందుకు అనే ఒక కోర్ పాయింట్‌ని ఎస్టాబ్లిష్ చేయడంలో చూపిన శ్రద్ధ, అట్ ద సేమ్ టైమ్ ఈ ఊరి ప్రజల బిహేవియర్ ఏంటి అంటే చాలా ఇన్‌స్టాన్సెస్ ఉంటాయి. వాళ్ళు చాలా సింపుల్‌గా బిహేవ్ చేస్తా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఊరి పెద్ద చాలా సీరియస్‌గా కూర్చొని పరిష్కారాలు చెప్తా ఉంటది కదా! కరెక్ట్‌గా ఊరి పెద్ద చైర్ పక్కనే ఒకళ్ళు పడుకొని ఉంటారు ఒక అమ్మాయి. అలాగే వెనకందరూ కూడా అసలు సంబంధం లేనట్లుగా ఉంటారు. సో, ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్ అనేది ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ చేయాలి. సో, ఎస్టాబ్లిష్ చేయనప్పుడు ఏమవుద్దంటే ఆ క్యారెక్టర్స్ త్రూ వచ్చే ఫన్ గాని, లేదంటే ఫన్స్‌ని గాని ఎంజాయ్ చేయలేమనమాట. సో, 'యుగపురం' ఫస్ట్ హాఫ్ విషయంలో జరిగిన చిన్నపాటి మిస్టేక్ అదే. సో, అందువల్ల ఆ ఫన్ అనేది పూర్తిగా ఎంజాయ్ చేయలేము. అంటే దేర్ ఆర్ పీపుల్ హూ విల్ ఎంజాయ్ దట్ కైండ్ ఆఫ్ కామెడీ యాస్ వెల్. కాదు అనట్లేదు. కాకపోతే అందరికీ అది కనెక్టివిటీ ఉండేలాగా ఉంటే బావుండేదనమాట. అక్కడ ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌లో ఆ ఊరి యొక్క జియోగ్రఫికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ మీద పెట్టిన కేర్‌ని కాస్త ఈ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ మీద కూడా పెట్టుండుంటే ఇంకా వర్కౌట్ అయ్యేది. బట్ సెకండ్ హాఫ్‌కొచ్చేటప్పటికి ఫస్ట్ హాఫ్‌లో కనబడే మైనస్ పాయింట్స్ అన్నింటిని కూడా కవర్ చేయడానికి మాక్సిమం ట్రై చేశాడని. ఎందుకంటే చిన్న చిన్న ఇన్‌స్టాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దెయ్యాన్ని చూసి భయపడే కైండ్ ఆఫ్ సీక్వెన్స్ గాని, లేదంటే సుహాస్ ఒక కైండ్ ఆఫ్ ఇబ్బంది పడతా ఉంటాడు. అది ఏంటి? అలాగే కీర్తి సురేష్ క్యారెక్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్ గాని, అలాగే ఊర్లో వాళ్ళందరి కన్‌ఫ్యూజన్, వాళ్ళ కంగారు, వాళ్ళ ఆత్రం ఇవన్నిటిని ప్రాపర్‌గా ఎలివేట్ చేశాడు. అలాగే క్లైమాక్స్‌లో అంటే ఇది బేసిక్‌గా ఒక సటైరికల్ కామెడీ. అంటే లాస్ట్‌కి మనిషికి మిగిలేది ఏంటంటే 6 అడుగుల భూమి. సో, 6 అడుగుల భూమి కోసం మనిషి ఇంత తాపత్రయపడిపోతుంటాడా? ఇందులో మళ్ళీ అధికారం కోసం కొట్టుకుంటాడు, పెద్దరికం కోసం కొట్టుకుంటాడు, ఆస్తులు, తగాదాలు, బంధువులు,
ఒకళ్ళ మీద ఒకళ్ళు చెడు చెప్పుకోవడాలు, ఒకళ్ళని తక్కువ చూడాలు, ఒకళ్ళు ఎక్కువ చూడాలు, ఇన్ని విభేదాలు మధ్య కొట్టుకొని లాస్ట్‌కి మిగిలేది 6 అడుగుల భూమి. సో, ఈ కాన్సెప్ట్‌ని చివరకు మిగిలేదేంటి అనే ఒక చాలా ప్రాపర్ మెసేజ్‌ని ఈ సినిమాతో చెప్పాలనుకున్నారు. అయితే అది పూర్తి స్థాయిలో అయితే ఎలివేట్ అవ్వలేకపోయింది. బికాస్ ఆఫ్ దిస్ ఎగ్జిస్టెన్షియల్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇష్యూస్. ఆ మెసేజ్ అయితే నాట్ లౌడ్ అండ్ క్లియర్. బట్ ఒక పర్స్పెక్టివ్‌లో అది అర్థం చేసుకుంటే గనక ఖచ్చితంగా అది అర్థమవుతుంది. ఇలా కొన్ని చిన్నపాటి స్క్రీన్ ప్లే ఇష్యూస్ గాని, లేదంటే ఎస్టాబ్లిష్మెంట్ ఇష్యూస్ గాని పక్కన పెడితే, 'ఉప్పు కప్పు రంబు'లో ఇచ్చిన మెసేజ్‌ని, అలాగే 'సుహాస్' పెర్ఫార్మన్స్‌ని, 'కీర్తి సురేష్' ట్రై చేసిన ఒక టిపికల్ కైండ్ ఆఫ్ కామెడీని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో, అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతున్న 'ఉప్పు కప్పు రంబు' సినిమాని హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. బికాజ్ దేర్ ఈస్ నో వల్గారిటీ, దేర్ ఈస్ నో బ్లడ్ షెడ్ ఆర్ ఎనీథింగ్. దిస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.